వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎగ్ పుల్స్ ఎలా చేయాలో చూద్దాం. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. కావాల్సినవి ఉడికించిన ఎగ్స్, ఆనియన్స్, టమాటోస్, సాల్ట్, పసుపు, కరివేపాకు, తాలింపు దినుసులు, ఆయిల్, మసాలా కారం పొడి. ఈ మసాలా కారం పొడి అనేది వెజ్ అండ్ నాన్ వెజెస్లకి చాలా బాగుంటుంది. ఇది అనేది ఒట్టి మిరపకాయలు, ఎండు కొబ్బరి, ధనియాలు, వెల్లుల్లి, కొంచెం జీలకర్ర ఇవన్నీ వేయించుకొని పొడి చేసుకుంటే మసాలా కారం పొడి రెడీ అవుతుందండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఏపీలో చాలామంది ఇలా చేసుకొని స్టాక్ పెట్టుకొని అన్ని కర్రీస్లోకి వేసుకుంటుంటారు. మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మరి లేట్ చేయకుండా కర్రీ ఎలా చేయాలనేది స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేద్దాం. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి కొంచెం పసుపు వేసి ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంతమంది కారం వేస్తుంటారు. కారం వేయకపోయినా పర్వాలేదు. కారం వేస్తే ఘాటు వస్తుంది, కొంచెం అన్ఈజీగా ఉంటుంది కొంతమందికి. సో పసుపు వేసినా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఇలా ఎర్రగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఎగ్స్ని మనం ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లోకి మనం తాలింపు దినుసులు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, కరివేపాకు వేయాలి. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలండి. బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత టమాటా ముక్కలు వేయాలి. టమాటా బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మసాలా కారం పొడి, పసుపు, సాల్ట్ వేసి కలదిప్పుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. టూ మినిట్స్ పాటు ఇలా ఉడికిద్దాం. ఇలా ఉడికిన దాంట్లోకి వేయించి పెట్టుకున్న ఎగ్స్ని వేసి మరో 2 నిమిషాల పాటు ఉడకనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్ అండ్ చపాతీస్లోకి బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.